శ్రీ గురుభ్యో నమః. స్టాటిస్టిక్స్ చదువుకునే స్టూడెంట్స్కి నార్మల్ డిస్ట్రిబ్యూషన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెనీ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి, అందులో 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. పీడిఎఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/σ√2π ఇంటూ e పవర్ -1/2 ఇంటూ x మైనస్ μ బై సిగ్మా హోల్ స్క్వేర్. ఇదంతా పవర్లోనే. లిమిట్స్ -∞, <x, ∞. ఇందులో పారామీటర్స్ మ్యూ సిగ్మా స్క్వేర్, మీన్ మ్యూ, వేరియన్స్ సిగ్మా స్క్వేర్. సో ఇందులోనే ఉన్నాయి చూడండి, మ్యూ సిగ్మా. సో మ్యూ సిగ్మా స్క్వేర్ అనేవి మీన్ వేరియన్స్. స్కీనస్ β1 = 0, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, సిమెట్రికల్ ప్రాపర్టీ, సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, సిమెట్రికల్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. కర్టసిస్ β2 = 3, మెసోకర్టిక్ ఆర్ నార్మల్. మెసోకర్టిక్ టైప్ ఆఫ్ కర్టసిస్ అనమాట, దాన్ని నార్మల్ అనుకుంటారు, అందుకని ఈ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పేరు వచ్చింది. ఎంజిఎఫ్ mxt = e⁻t⁻ + t² σ²/2. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ φ(xt) = e⁻it⁻ - t² σ²/2. ఇదంతా పవర్లోనే, ఈకి పవర్లో. సిజిఎఫ్ kxt క్యుములెంట్ జెనెటిక్ ఫంక్షన్ t⁻ + t² σ²/2. దీని నుంచే మనం చాలా ఈజీగా మీన్, వేరియన్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్ μ2n + 1 = 0. అంటే ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి 0 అబౌట్ మీన్, రైట్. ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్ μ2n = 1 × 3 × 5 × and so on ఇంటూ 2n - 1 ఇంటూ σ⁻2n. n = 1, 2, 3 వేసుకుంటే ఈవెన్ ఆర్డర్ మూమెంట్స్ వస్తాయి. అంటే μ2, μ4, μ6 అలా వస్తాయి, రైట్. దానికి ఫార్ములా ఇది. ఎడిటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ఎడిటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. అలాగే లీనియర్ కాంబినేషన్, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను, నేను దాన్ని మిక్స్ చేస్తున్నాను. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ వేరియట్స్, అది కూడా నార్మల్ వేరియట్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మీన్ మీడియన్ మోడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మీన్, మీడియన్, మోడ్, ఈ మూడు కూడా ఈక్వల్. ఓకే, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ద క్వార్టైల్ డీవియేషన్ 2/3 సిగ్మా, మీన్ డీవియేషన్ MD 4/5 సిగ్మా, అంటే అప్రాక్సిమేట్లీ. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా. ఇప్పుడు మూడిటికి రేషియో క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ టు మీన్ డీవియేషన్ ఈజ్ టు స్టాండర్డ్ డీవియేషన్ 10, 12, 15. 10:12:15. 10, 12, 15 రేషియోలో ఉంటాయి QD, MD, HD, రైట్. నెక్స్ట్ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ మ్యూ ± సిగ్మా. పీడిఎఫ్ అట్ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ మ్యూ ± సిగ్మా దగ్గర పీడిఎఫ్ ఏమవుతుంది? f of x = 1/σ√2π e⁻ -1/2. నెక్స్ట్ మ్యాక్సిమం ప్రాబబిలిటీ అక్కర్స్ అట్ x = μ. మరి అదేంటి మ్యాక్సిమం ప్రాబబిలిటీ? f of x maximum = 1/σ√2π. ఇంకొకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ద కర్వ్ ఈజ్ బెల్ షేప్డ్. దీని నుంచే ఏరియాస్ ప్రాపర్టీ వస్తుంది. ద కర్వ్ ఈజ్ బెల్ షేప్డ్, ఈ విధంగా ఉంటుంది. బెల్ షేప్డ్ కర్వ్ -∞, ఇలా తీసుకుంటే x = μ. ఇది మీన్, మీడియన్, మోడ్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సేమ్ కాబట్టి ఇది x = μ తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంటుంది అనమాట. ఇది -∞ నుంచి ∞ లిమిట్స్ తీసుకున్నాం. ఇది బెల్ షేప్ కర్వ్ ఆఫ్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఈ విధంగా ఉంటుంది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కర్వ్, బెల్ షేప్డ్, రైట్. ప్రాబబ్లీ మీకు ప్రాపర్టీస్ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.